వచ్చిందండి వయ్యారి. అయ్యో నన్ను పెడతారేంటి, అక్కడ పెట్టండి కెమెరాలు, నాకు పెడితే ఏమొస్తుంది? ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలో నా బట్ట. సార్ 11 గంటలకి సార్ స్టేషన్ తీసుకుని వెళ్లారు, ఎవరిని రాణించలేదు, నన్ను రావద్దన్నా. ఏం జరిగింది? డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో కొత్తూరు పోలీస్ స్టేషన్ లో బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కావడం కలకలం బయలుదేరి 2 గంటలు అవుతున్నా పోలీస్ స్టేషన్ కు చేరుకోలేదని అక్కడ పోలీసులు చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ప్రేమించుకున్నారు, ఆ సినిమాకి వెళ్ళాను. దువ్వాడను పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారని దివ్యల మాధురి ఆరోపిస్తున్నారు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతానేనా? వాళ్ళే చెప్పారు. 11 గంటలకి సార్ స్టేషన్ తీసుకుని వెళ్లారు, ఎవరిని రాణించలేదు, నన్ను రావద్దన్నారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? వద్దని రావద్దన్నారు. ఎవరిని పర్సనల్ గన్ మ్యాన్ కూడా వద్దన్నట్టున్నారు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. గన్ డ్రాప్ చేసి సారుని అండ్ డ్రైవర్ తో బయలుదేరారు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? ప్రెసెంట్ ఇప్పుడు సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. నుంచి ఎందుకు ఎంతమంది పోలీసులు ఇక్కడ ఉన్నారో తెలియదు. కొత్తూరు పోలీస్ స్టేషన్ లో 150 మంది పోలీసులు ఎందుకు ఉన్నారో తెలియదు. నాకు స్టోర్ ఓపెనింగ్ ఉంది July 4th, నాకు వైజాగ్ వర్క్లో స్టోర్ వర్క్స్ ఉన్నాయి. వర్క్స్ కూడా నాకు బయటకు వెళ్ళినట్లేదు. బ్యాంక్ లో కొంచెం చెక్స్ పాస్ చేయాలి. చేయడం కూడా నాకు బయటకు వెళ్ళిన ఇవ్వట్లేదు. అసలు ఇక్కడ ఇంటి నుంచి బయటకు దాటనివ్వట్లేదు, ఇంటికి వచ్చే వాళ్ళు కూడా రానివ్వట్లేదు. అంటే టెన్షన్ పడి శ్రీనివాస్ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చాలా మంది జనాలు ఇంటికి వస్తారు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. రానివ్వట్లేదు ఇంటికి, ఎవరిని రానివ్వకున్నా అసలు ఏంటి చర్యలో నాకు అసలు అర్థం కావట్లేదు. ఎవరిని రానివ్వకున్నా అసలు ఏంటి చర్యలో నాకు అసలు అర్థం కావట్లేదు. ఎంతకో చేశానండి, అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. డ్రైవర్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. మర్డర్లు చేసాము, మేము ఏం చేసాము అని అసలు ఇంతమంది పోలీసులు పహారా కాసారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. స్థానాలు మాకు వచ్చేసినాయి భారతదేశ చరిత్రలో అంటారు. అరే లఫూట్ మిస్టర్ డిప్యూటీ సీఎం, ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు అని అడుగుతున్నాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సోషల్ మీడియా కేసు ఇది. దానికోసం ఎంతమంది పోలీసులు ఎందుకు పెట్టారో, అసలు ఏం కుట్ర పండుతున్నారో కూడా తెలియట్లేదు. కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. అయ్యో, అంటే దీని వెనక ఎవరైనా పెద్దలు హస్తం ఉన్నదని మీరు ఏమైనా అనుమానిస్తున్నారు? అది అందరికీ తెలిసింది ఎవరి హస్తం ఉంటుందో. జగమెరిగి ఓ పని చేయి, అయితే నువ్వు దెంగి గారి మీద అభిమానంతో చాలా మంది జనాలు వస్తే వాళ్ళని రానివ్వండి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. పోలీస్ స్టేషన్ లో చాలా మంది మళ్ళీ కొంతమంది మహిళలు పోలీస్ స్టేషన్ లో పెట్టేశారంట, చాలా దగ్గరలో నిర్బంధించారంట, హౌస్ అరెస్ట్. ఇలాంటి అదవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారండి. పిలుపు మేరకు చట్టాన్ని గౌరవిస్తూ ఎలా గౌరవించాలో న్యాయస్థానాల్ని, చట్టాల్ని ఎలా నాకు తెలుసు. ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టకి